అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. న్యూ ఇయర్ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతోంది. 2025కు వీడ్కోలు పలుకుతూ 2026కు స్వాగతం పలికేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు ప్రజలు. సెలబ్రేషన్స్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయి. న్యూ ఇయర్ పార్టీల కోసం ఈవెంట్ ఆర్గనైజర్లు, హోటళ్లు, రిసార్ట్స్ నిర్వాహకులు మద్యం డిపోల వద్ద స్టాక్ కోసం క్యూ కడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మద్యం డిమాండ్ పెరిగినట్లుగా ఎక్సైజ్ శాఖ చెబుతోంది. న్యూ ఇయర్ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రెడీ అయింది. న్యూ ఇయర్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు ప్రజలు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఈ సందర్భంగా వైన్ షాపులకు అర్ధరాత్రి 12 గంటల వరకు, పబ్స్, ఈవెంట్స్ కు రాత్రి 1 గంట వరకు అనుమతులిచ్చారు. అయితే ఓపెన్ ఈవెంట్ ప్లేసెస్ లో మద్యం విక్రయాలకు మాత్రం అనుమతి లేదని స్పష్టం చేశారు. న్యూ ఇయర్ ఈవెంట్ల నిర్వహణ కోసం ఇప్పటికే భారీగా దరఖాస్తులు అందినట్టుగా అధికారులు చెబుతున్నారు. సిటీస్ లో న్యూ ఇయర్ వేడుకలు ధూమ్ధామ్గా జరుపుకునేందుకు మందుబాబులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈవెంట్లు, పార్టీల కోసం ఈవెంట్ ఆర్గనైజర్లు మద్యం డిపోల వద్ద క్యూ కడుతున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో భారీగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లుగా ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది డిసెంబర్ 31న, జనవరి 1వ తేదీలతో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు పెరిగినట్లుగా చెబుతున్నారు. గత ఏడాది ఒక్కో జిల్లాలో సగటున 12 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే ఈ ఏడాది ఒక్కో జిల్లాలో 18 నుంచి 25 కోట్ల వరకు విక్రయాలు జరుగుతున్నట్లు అంచనా. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 500 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో గత ఏడాది డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో సుమారు 12 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది రెట్టింపయ్యే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. డిసెంబర్ నెలలో ఇప్పటి వరకు 146 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. రోజుకు సగటున 5 నుంచి 6 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతున్నట్లుగా వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇయర్ ఎండ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గత 4 రోజులుగా డిపోల నుంచి భారీగా లిక్కర్ సేల్స్ జరుగుతున్నాయి. ఈ నెల 26 నుంచి 29 వరకు 41.26 కోట్ల రూపాయల విలువైన అమ్మకాలు జరిగాయి. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా మద్యం స్టాక్ ఆర్డర్లు భారీగా పెరిగాయి. జిల్లాలోని 246 మద్యం దుకాణాలు, 28 బార్లకు ఇండెంట్లు పెరిగినట్లుగా అధికారులు తెలిపారు. డిసెంబర్ 29, 30 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా 18 కోట్ల విలువైన మద్యంను గోడాంల నుంచి దుకాణాలకు తరలించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 5% కంటే ఎక్కువ అమ్మకాలు జరిగినట్లుగా ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఐఎంఎల్ గౌడాం నుంచి పెద్ద ఎత్తున వాహనాల ద్వారా మద్యం దుకాణాలకు తరలిస్తున్నారు. సాధారణంగా 3 crores అలా ఉంటాయండి. సినిమా సాటర్డే ఆర్ మండే అయితే 6 crores 5 crores వస్తూ ఉంటాయి. కాదు ఈ రెండింగ్ అండ్ మన ఈ రెండింగ్ వల్ల అన్ని స్కాచ్లు బాగుంది. మా దగ్గర స్కాచ్లు ఎక్కువ బ్రాండ్స్ అవైలబిలిటీ. ఆ స్కాచ్ల బ్రాండ్స్ వల్ల సేల్ ఎక్కువ ఉంటుందండి. మనకి ఇక్కడ ఎక్కువ సేల్. మనకి డిపో కింద అన్ని స్కాచ్లు, నాన్ లోకల్ బ్రాండ్స్ స్కాచ్లు అండ్ ఈ బ్రాండ్స్ ఎక్కువ ఉండటం వల్ల బీర్ అది ఎక్కువ సేల్స్ వస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలో న్యూ ఇయర్ వేడుకల జోరు స్పష్టంగా కనిపిస్తోంది. 2025 సంవత్సరానికి వీడ్కోలు పలికి 2026 సంవత్సరానికి స్వాగతం పలికే సందర్భంగా జిల్లాలోని మద్యం డిపోల నుంచి రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 128 మద్యం దుకాణాలు పనిచేస్తుండగా డిసెంబర్ నెలకు గాను ఇప్పటి వరకు సుమారు 100 కోట్ల మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. రోజుకు సగటున 3 కోట్ల నుండి 5 కోట్ల వరకు విక్రయాలు జరుగుతున్నట్లుగా ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని గోడాంలో భారీగా స్టాక్ సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం గోడాంలో 1,30,000 కేసులు మద్యం నిల్వలుండగా అందులో 90,000 కేసులు లిక్కర్, 40,000 కేసులు బీరున్నట్లుగా అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లాలో ఇయర్ ఎండింగ్ ప్రభావంతో లిక్కర్ సేల్స్ భారీగా పెరిగాయి. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో జిల్లాలో మద్యం డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో 29.72 కోట్ల విలువైన లిక్కర్ ఆర్డర్స్ నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా డిపోల నుంచి నిరంతరంగా భారీగా మద్యం సరఫరా అవుతోంది. అధికారుల అంచనా ప్రకారం బుధవారం కూడా 10 కోట్ల వరకు లిక్కర్ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మద్యం బ్రాండ్లు ఇంక్లూడింగ్ స్కాచ్లు, రకరకాల మద్యం అంతయు మేము అందుబాటులో ఉంచాము. నిన్న దాదాపుగా 8 కోట్ల వరకు వ్యాపారం జరిగినది. ఈ దినము ఇంతవరకు అంటే 3 గంటల వరకు ఇప్పటి వరకు 2.5 కోట్లు జరిగినది. ఇంకా ఈరోజు ఒక 3 కోట్ల వరకు రావచ్చు. తర్వాత రేపు కూడా ఒక 5-6 కోట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేము ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంచేసి అందరికీ కూడా మేము అన్ని షాపుల వారికి, బార్ లైసెన్సులకు కానీ బై లైసెన్స్దారులకు, తరువాత మద్యం దుకాణ లైసెన్స్దారులకు వాళ్ళు అడిగిన బ్రాండ్లు, అడిగిన క్వాంటిటీ మేము ఇక్కడ నుండి సరఫరా చేస్తున్నాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో లారీల కొద్ది లిక్కర్ డిపోల నుంచి దుకాణాలకు తరలుతోంది. ఇప్పటికే సుమారు 20 కోట్ల విలువ చేసే మద్యం వైన్ షాపులకు వెళ్లింది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 36,000 కేసుల మద్యాన్ని డిపోల నుంచి దుకాణాలకు తీసుకెళ్లారు. బుధవారం మరో 10,000 కేసులు రవాణా అయ్యే అవకాశం ఉంది.
మొత్తంగా ఇయర్ ఎండ్ న్యూ ఇయర్ వేవ్ తో లిక్కర్ మార్కెట్ పీక్స్ కు చేరింది. సెలబ్రేషన్స్ కు కిక్ ఇచ్చేలా లిక్కర్ సేల్స్ పెరిగాయి. రాబోయే 2 రోజుల్లో అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.